తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్సులు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్సులు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మ హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నందికొట్కూరు మండలం కొనిదేవ గ్రామ రైతులకు 4.5 కోట్ల రూపాయలు మోసం చేసిన వ్యాపారి శివపుల్లయ్య. కన్నీరు మున్నీరవుతున్న రైతులు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు అల్పాహారాన్ని అందజేసిన పట్టణశేయి మధుసూదన్ రెడ్డి. గుంటూరులో నిర్వహించిన అమరావతి ఆర్ట్ ఫెస్టివల్ కార్యక్రమంలో జాతీయ అవార్డు అందుకున్న దేశటి శ్రీనివాసులు. రైతుగా పుట్టడమే తమ శాపమా, 10 మందికి అన్నం పెట్టాలనుకోవడం తమ పాపమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. నందికొట్కూరు మండలం కొనిదేల గ్రామంలో దాదాపుగా 250 మందికి పైగా రైతులకు శివపుల్లయ్య అనే వ్యాపారి 4,50,00,000 రూపాయల దాకా కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు. ఆ వ్యాపారిని పట్టుకొని తమకు రావాల్సిన డబ్బులను తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పంటలు పండించేందుకు తమ జీవితాలను అంకితం చేయడమే తాము చేసిన తప్పిదమా అని, తాము బతకడమే కాదు 10 మందిని బతికించడానికి వ్యవసాయాన్ని నమ్ముకోవడమే నేరమా అని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. 2 నెలల క్రితమే లక్ష్మీనారాయణ అనే వ్యాపారి 3.5 కోట్ల రూపాయలకు ఐపీ పెట్టి రైతులను మోసం చేసి పరారయ్యాడని, దాని నుండి తేరుకోకముందే మళ్లీ శివపుల్లయ్య అనే వ్యాపారి 4.5 కోట్ల రూపాయలకు ఐపీ పెట్టడంతో తాము ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని కొనిదేల గ్రామానికి చెందిన రైతులు బోరున విలపిస్తున్నారు. ఆరుగాలం పండించిన పంట రాత్రనక పగలనక నిద్ర మానేసి కంటికి రెప్పలా కాపాడుకొని పండించిన పంట నాట్లు వేయడానికి అప్పులు చేసే దగ్గర నుండి క్యూ లైన్ లో నిలబడి విత్తనాలు కొనుక్కొని కష్టపడి వాటిని తీసుకొచ్చి పొలంలో నాట్లు వేస్తే వరుణుడి కరుణ దక్కక భూమిలోనే సగం విత్తనాలు సమాధి అయిపోతే అన్నదాత ఆవేదన చెందుతాడు. తీరా పంట చేతికి వచ్చిన తరువాత వ్యాపారుల చేతిలో రైతులు బలైపోతున్నారు. 200 మందికి ఐపీ చేసినారు సార్. 4 కోట్లు సార్. కొరదేలా చాలా ఇబ్బంది సార్. ఇంకంతా ఏదో పురుగుల మంది తీసుకోవాల్సిందే సార్. 7 కోట్లు పెట్టిపోయినారు ఇద్దరు. ఆయన ఒక ఆయన లక్ష్మీనారాయణ, ఒక ఆయన శివపుల్లయ్య సార్. ఇద్దరు. నాకు 7 లక్షలు ఇవ్వాలి సార్. నాకు ఒక్కనికే 7 లక్షలు. పొలంలో నీళ్ళు ఎత్తుకున్నాం. మాకు ఇప్పుడు మా పొలానికి వెళ్ళింది 5 ఏం మందులు తాగాల్సింది. మొత్తం మందు తాగాల్సిందే పొద్దున రైతుల వాళ్ళన్నీ గుడ్డ కింద పెట్టుకుని పోయినాం. మేము ప్రతి ఒక్క రైతు
400 క్వింటాలు 300 క్వింటాలు మొక్కజొన్నలు, శనగలు, మినుములు, కందులు వేసినారు. సావుకారి మేము నమ్మకంతో వేసింటే ఈ రైతులలో తీసుకుపోయి చాలా మోసం చేసి కొంతమందికి ఇట్లే చేస్తుంటే నమ్మకంగా రైతు ఇచ్చుకుంటూ వచ్చినాడు. అటువంటిది 4-5 కోట్ల మాసులు అయిన తర్వాత అందరికీ కనీసం అంటే 250 మంది చిన్నగారు రైతులు అవి తీసుకుపోయి ఎగరగొట్టి పారిపోయినాడు. అతని అజ్ఞాతవాసంలోకి పోయి ఇంతవరకు మాకు ఆచూకీ తెలియలేదు. ప్రభుత్వం వారు ఏం చేయలేకున్నారు. ఇక్కడ రైతులకు మాకేమి తోసువాట్లేక కొంతమంది విషం దాగి మరణించగాడికి వస్తుంది. ఈ పటేల్ బొమ్మ కన్నా లేదా మేము ఊర్లేకపోయినా గ్రామంలోనైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది సార్ మాకు. దీన్ని మీరు ఛానల్ ద్వారానో మీరే కాపాడి మాకు కొంచెం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఏం పేరు అన్న ఆయన పేరు? శివపుల్లయ్య ఒకవైన, లక్ష్మీనారాయణ అని ఒక సావుకారి. ఇద్దరు కలిసి కొంత డబ్బును వెనకేసుకొని కూడా మమ్మల్ని రైతులకు మోసం చేసినారు. అందుకు మీరే కొంచెం వీళ్ళను పట్టుకొని శిక్షించవలసిందిగా కోరుతున్నాం. మోసపోయిన రైతుల్లో ఒక్కొక్కరు దాదాపుగా లక్షల్లో మోసపోయారని, బంగారం తాకట్టు పెట్టి కొంతమంది, అధిక వడ్డీలకు అప్పులు చేసి కొంతమంది మోసపోయిన వారిలో ఉన్నారు. పంట అమ్మిన డబ్బులు చేతికి వస్తే తమ కూతురి పెళ్లి చేయాలనుకున్నానని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆ వ్యాపారిని పట్టుకొని తమకు రావాల్సిన డబ్బును ఇప్పించాలని కొణిదెల గ్రామ రైతులు కోరుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జవ్వాజీ సుంకన్నగౌడ్ సేవా సమితి మరియు ఎస్సీ/ఎస్టీ సంక్షేమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గర్భిణులకు అల్పాహార ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ శ్రీ మధుసూదన్ రెడ్డి మరియు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటామని, ఆసుపత్రికి పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి దాదాపుగా 200 నుండి 300 మంది గర్భిణులు వైద్య పరీక్షలకు వస్తుంటారని, అయితే గర్భిణులకు స్కానింగ్ మరియు రక్త పరీక్షలతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తామని, వైద్య పరీక్షలు పూర్తవడానికి దాదాపుగా ఉదయం నుండి సాయంత్రం వరకు అవుతుందని, అందువల్ల మధ్యాహ్న సమయంలో గర్భిణులు ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే జవ్వాజీ సుంకన్నగౌడ్ సేవా సమితి అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో 1 సంవత్సరం కాలం పాటు ప్రతి నెల గర్భిణులకు ఉచితంగా అల్పాహారం అందించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని వారు అన్నారు. అంతేకాకుండా ఎస్సీ/ఎస్టీ సంక్షేమ పరిరక్షణ సమితి సభ్యులు కేవీ రమణ ప్రసాద్లు కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు అన్నారు. ముఖ్యంగా గర్భిణులకు రక్తాన్ని కూడా ఎక్కిస్తున్నామని, గత 5 నెలల నుండి 25 మందికి పైగా రక్తహీనత ఉన్న గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి రక్తాన్ని ఎక్కించామని ఆసుపత్రి వైద్యులు ప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దృక్పథంతో ఆలోచించి సమాజ సేవలో పాలు పంచుకోవడానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నంది కళాశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్, రఘురామూర్తి, కిషోర్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ యొక్క స్కానింగ్ కార్యక్రమాన్ని జరగడం జరుగుతుంది. గత దాదాపుగా 5-6 నెలల నుండి మనము ప్రతి నెల 9వ తేదీ స్కానింగ్ చేసిన రోజు ఎస్సీ/ఎస్టీ పరిరక్షణ సమితి వారు, తర్వాత జువాజీ సుంకన్న గౌడ్ సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ గారు మన వివిధ మండలాల నుండి వచ్చే గర్భిణీ స్త్రీలకు వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం మనకి స్కానింగ్ కు వచ్చే వాళ్ళు దూర ప్రాంతాల నుండి గ్రామాల నుండి వస్తారు కాబట్టి మనకి స్కానింగ్ అయిపోయే లోపల దాదాపు సాయంకాలం అవుతుంది. వీరికి ఇబ్బంది లేకుండా మనకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క సమితి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీళ్ళు ప్రతి నెల కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే ఇక్కడికి విచ్చేసిన మన సిఐ గారికి, మన ప్రిన్సిపాల్ శ్రీకాంత్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క మన ప్రభుత్వ ఆసుపత్రి తరఫున, మా స్టాఫ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలను మీరు తెలుసుకోవాలా. ప్రభుత్వ ఆసుపత్రిలో మేము అన్ని పథకాలు మీకు అవగాహన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
ముఖ్యంగా ప్రభుత్వము తల్లి బిడ్డ మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాలను ప్రవేశపెట్టింది. తల్లి సురక్ష పథకం ద్వారా మీకు ఉచితంగా స్కానింగ్, రక్త పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఈరోజు తర్వాత ఎవరికైనా రక్తం తక్కువ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా ముందుగానే గుర్తించి వారికి తగ్గించిన చికిత్సలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో వాళ్లకు పరీక్ష చేసి మన దగ్గరనే రక్తం కూడా ఎక్కించడం జరుగుతుంది. గతంలో ఈ అవకాశం లేదు. మనకి ఈ యొక్క రక్తం కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రక్తం పంపిణీ దాదాపు 4-5 నెలల నుండి గర్భవతులకు, తర్వాత రక్తం తక్కువగా ఉన్న వాళ్లకు మనము ఇక్కడ రక్తం ఎక్కించడం జరుగుతుంది. ఇంతవరకు దాదాపు 25 మందికి మన ఆసుపత్రిలో ఉచితంగా రక్తము ఎక్కించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పుట్టిన బిడ్డ చనిపోకూడదు, తల్లి ప్రసవంలో మరణించకూడదనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం అనేక పథకాలను మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో లాగా మనకు వసతులు తక్కువ అనేది సమస్య ఉండేది. కానీ ప్రభుత్వము ప్రత్యేకంగా అనేక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే రక్తం ఎక్కించడం. మీకు అదే రక్తం బయట ఎక్కించుకోవాలంటే దాదాపుగా 4,000 నుండి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అవునా కాదా? మీకు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పైన వారికి ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కాన్పైన ప్రతి మహిళకు కూడా జననీ సురక్ష యోజన పథకం ద్వారా 1,000 రూపాయలు మీకు చెక్కు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బిడ్డ పుట్టిన వెంటనే తల్లి బిడ్డ కిట్, మీకు బిడ్డకు సంబంధించి బేబీ కిట్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు కాన్పైన రోజు నుండి డిశ్చార్జ్ అయ్యే రోజు మన ప్రభుత్వ ఆసుపత్రి నుండి మీ గ్రామానికి, మీ ఇంటి దగ్గరికి రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు గుంటూరులో క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించిన 3వ జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో క్రియేటివ్ కాన్సెప్ట్ ఆచార్య పురస్కార్ అవార్డును ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చిన్నతనం నుండే వినూత్నంగా వివిధ వస్తువులపై అనేక మంది ప్రముఖుల చిత్రాలను గీసి వారి ప్రశంసలను అందుకున్నానని, ఇప్పటి వరకు దాదాపుగా 18 జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నానని ఆయన అన్నారు. అంతేకాకుండా ఏవీఆర్ పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయుడిగా చాలా మంది విద్యార్థులకు డ్రాయింగ్ లో శిక్షణ ఇచ్చి అవార్డులు కూడా అందుకునేలా తయారు చేశానని ఆయన అన్నారు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్ లో కలుద్దాం. ధన్యవాదాలు.